పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూలీ క్రేజ్ పీక్స్ లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్ లో వార్ 2 పై క్లియర్ డామినేషన్ చూపించింది. దీంతో లోకేష్ కనగరాజ్ పేరు మార్మోగుతోంది. స్టార్ హీరో చేతిలో ఉంటే చాలు కనీ విని ఎరుగని క్రేజ్ చూపిస్తున్నాడు లోకేష్ కనగరాజ్. అలాంటి దర్శకుడు టాలీవుడ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే అలాంటి ప్రాజెక్టు కూడా ఒకటి లోకేష్ చేతిలో ఉంది. అందుకోసం ఇద్దరు స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నాడు లోకేష్. తమిళ రాజమౌళి అంటూ సాక్షాత్తు రజనీకాంత్ చెప్పుకొచ్చిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కెరీర్ బిగినింగ్ నుంచి అన్ని హిట్టే. తన పేరు మీదే ఒక యూనివర్స్. ప్రస్తుతం తమిళంలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు లోకేష్. అలాంటి దర్శకుడు టాలీవుడ్ వస్తే ఏ హీరో ఫ్యాన్స్ కైనా సరే పండగే. కానీ లోకేష్ డైరెక్ట్ చేయబోయే తెలుగు హీరో ఎవరు, ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఉండబోతోంది అనే క్యూరియాసిటీ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా కనిపిస్తోంది. ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో ఇలాంటి చిత్రాలు లోకేష్ మాత్రమే తీయగలడు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్, వారి ఫ్యాన్స్ కు ఫెస్టివల్స్ తీసుకురాగలడు. అందుకే లోకేష్ తో వర్క్ చేసేందుకు తెలుగు హీరోలు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందరికంటే ముందే ప్రభాస్ అండ్ రామ్ చరణ్ లోకేష్ తో కథా చర్చలు జరిపి ఉన్నారు. ఫ్యూచర్ లో తన ప్రాజెక్ట్స్ లైనప్ ను బట్టి రెబల్ లేదా మెగా పవర్ స్టార్ ఇద్దరిలో ఒకరితో లోకేష్ సినిమా చేసే అవకాశం ఉంది. నిజానికి తన పేరు మీద ఉన్న సినిమాటిక్ యూనివర్స్ లోనే ఒక తెలుగు హీరోకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అంటే విక్రమ్, లియో, రోలెక్స్, ఖైదీ కథలోకి రామ్ చరణ్ లేదా ప్రభాస్ అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు అనేది లోకేష్ కు కూడా తెలియదు. ఎందుకంటే లోకేష్ చేతిలో ఇప్పుడు చాలా చిత్రాలు ఉన్నాయి. ఖైదీ 2 తర్వాత లోకేష్ తెలుగు ప్రాజెక్టు పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.